మన దేశంలో పేద మధ్యతరగతి ప్రజలకు ఎంతో ముఖ్యమైనది రేషన్ కార్డు. అంతేకాక ఇది ప్రజలకు ప్రాణవాయువు లాంటిది కూడా. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే అనేక పథకాలకు రేషన్ కార్డు కీలకం. దీని ఆధారంగానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తాము ప్రవేశపెట్టిన అనేక స్కీమ్లకు లబ్ధిదారులను ఎంపిక చేస్తాయి. మరీ ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్మెంట్స్ ప్రభుత్వం మంజూరు చేసే ఇల్లు కావాలంటే రేషన్ కార్డు తప్పనిసరిగా ఉండాల్సిందే. రేషన్ కార్డుని కేవలం దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు మాత్రమే ఇస్తారు. ఇదిలా ఉంటే తెలంగాణలో ఎంతోమంది కొత్త రేషన్ కార్డుల కోసం చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో కొత్త కార్డులకు సంబంధించి బిగ్ అప్డేట్ వచ్చింది. మరి ఆ వివరాలు ఏమిటో చూద్దాం. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తున్న సంగతి తెలిసిందే. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రాష్ట్రంలో పాలన సాగిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు నుంచి చాలా కాలంగా కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయలేదు. ఈ క్రమంలో కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తుందని ఎంతోమంది ఆశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి సర్కారు ఏర్పడిన దగ్గర నుంచి రేషన్ కార్డుల కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను పొందాలంటే ఈ కార్డే ప్రామాణికంగా మారింది. అలానే తెలంగాణలో అమలవుతున్న 6 గ్యారెంటీలు కూడా రేషన్ కార్డు ప్రధానంగా మారింది. ఉచిత కరెంటు, 500 రూపాయలకు గ్యాస్, ఇందిరమ్మ ఇల్లు, ఆరోగ్యశ్రీ, రేషన్ కార్డే కీలకం. అందుకే కొత్త రేషన్ కార్డుల కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. దీనిపై తాజాగా తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. కొత్త రేషన్ కార్డులపై ప్రత్యేక కమిటీ వేశామని, విధి విధానాలను త్వరలోనే వెల్లడిస్తామని ప్రభుత్వం వెల్లడించింది. రేషన్ కార్డు లేనివారు చాలామంది ఈ పథకాలు పొందలేకపోతున్నారు. కొత్త రేషన్ కార్డుల కోసం ప్రతి గ్రామంలో ప్రత్యేకంగా ప్రోగ్రాం ఏర్పాటు చేసి అర్హులైన లబ్ధిదారులకు నుంచి అప్లికేషన్లు తీసుకోనుంది. కొత్తగా పెళ్ళైన వారికి, పాత రేషన్ కార్డుల నుంచి వేరైన వారికి, ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి సొంతిల్లు కొనుగోలు చేసిన వారికి కొత్త కార్డులు ఇచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం కొత్త రేషన్ కార్డుల జారీకి కాంగ్రెస్ క్యాబినెట్ సబ్ కమిటీ వేసిందని, కార్డుల జారీపై త్వరలోనే విధి విధానాలు రూపొందిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్నారు. ఈ నెలాఖరు నుంచి కొత్తగా రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించే ఆలోచనలో కాంగ్రెస్ ఉన్నట్లు తెలుస్తుంది. ఏది ఏమైనా కొత్త రేషన్ కార్డుల కోసం ఎంతోమంది ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు.